మనకు అమెరికా నుంచి ఇన్విటేషన్ వచ్చింది. గ్రేట్ కంట్రీ, గ్రేట్ పీపుల్, బట్ వాట్ టు డూ? ఏం చేయడం? తప్పు లేదు. ఫైనాన్స్ ఇస్ ద ప్రాబ్లం. డోంట్ వరీ, బాకి నాకు పెళ్లి అయిపోతే లక్షల డబ్బు. సెకండ్ మ్యారేజ్, రెండో పెళ్లి. అవును, నీల చచ్చిపోయిందిగా, అందుకని బాకు నాకు పెళ్లి చేయాలని మా డాడీ ప్లాన్ చేస్తున్నాడు. యువర్ ఫాదర్ ఇస్ ఎ క్రూక్. వెరీ గుడ్, వెరీ గుడ్. మ్యారీ హిమ్ ఇమ్మీడియట్లీ టుమారో. రేపే పెళ్లి చేసుకుని డబ్బు తీసిరా. ఓ ఎస్. అలాగడికి చూసిపోతాం. ఏమిటమ్మా? ఏమిటమ్మా? ఎవరు? ఎక్కడమ్మా? అరే గుర్కాబాయ్, అరే బద్మాష్, అరే నమ్మ ఖరాబ్, దగా చేస్తావు లాలా, లోపలికి తీసుకుంటావు. ఎవడా నువ్వు? బాగుపోతావు ఇంటికి ఇప్పుడు అలా చేస్తారా? అయ్యి కుర్కా, ఈ బద్మాష్ గారు బయట కూర్చొని శరం లేదు. నాకే మోసం చేస్తావు. లడ్కిని హెచ్చకపోయిన దానికి 1000 ఇస్తానని ఖరాబ్ చేసి 200 ఇచ్చి పని జరిగిన ఎలా బొక్కలో తోయిస్తావు. బయటికి. అరే సలా, నీకు కూలీ చేసి మరీ పోతాను. పట్టి బుడ్డా చెప్పు, నీకు లేదు బేరం చేసేటప్పుడు? వారేవా దేకో లాలా, ఈ పొట్టి సైతం నన్ను ఈ బద్మాష్ గారి దగ్గరకు పిలుసుగా వచ్చింది. ఇప్పుడు నన్నే దగా చేస్తా ఉంది. ముందు వాడిని వదిలే. 800 తమ్మిడి కూడా ఎక్కువ అవద్దు. సలాం లాలా, బాహు తచ్చాలచ్చి తాగొచ్చి నానా కూతురు కూచాడు. అయ్యగారు పట్టుకొని 4 తన్నకుండా వదిలేశారు. చూడండి అమ్మా. నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నా వదినా, ఆ మందర మన కొంప తీస్తుంది అని. మా బ్రహ్మాండం నా మాట వింటేగా. చెప్పు, నిజం చెప్పు. ఆ దేవుడి ముందు ప్రమాణం చేసి చెప్పు. చెప్పు. డబ్బు కోసం బుద్ధి గడ్డికి చెయ్యరాని పనులు చేశాడు అయ్యగారు. డబ్బు కోసమా? ఎవరిచ్చారు? మీ మామ రామకోట గారు. ఎందుకు ఇచ్చారు? మీకు నీలమ్మ గారికి కాకుండా మీ కాపురం ఇడ తీసినందుకు పాపకి మినప సున్నెలో కడుపు నొప్పి మందు నా చేత పెట్టించారు అయ్యగారు. ఆ తాగుపోతికి డబ్బిచ్చి పాపను మాయం చేయించింది కూడా ఆయనే అయ్యగారు. అయ్యగారు నన్ను క్షమించండి అయ్యగారు, నన్ను క్షమించండి అయ్యగారు. ఎంత పని చేశావు! నీ ముఖం చూస్తాను పాపం. నీకు తెలీదా అక్కయ్య, పొట్టిది ఎలాంటి కట్టుకసలు చెబుతోందో? నేను ఈ చేతులతో వేణుని పెంచేనే, నేను వేణుకి ద్రోహం తలపెడతానా అక్కయ్య? వదినా, అసలు సంగతి వేరు వదినా. ఈ పొట్టిది ఆ తాగుపోతుగాని వల్ల వేసుకుని పైగా చూడండి ఎంత నాటకం ఆడుతుందో. రామకోటి గారు, ఇక మీకు 3 నిమిషాలు గడిపిస్తున్నా. ఈలోగా సకుటుంబంగా ఇల్లు వదిలి బయటికి నడవండి. నాయనా వేణు, తొందరపడుకు నాయనా. ఉండమ్మా, నాకు మతి పూర్తిగా పోయేలోగా వాళ్లకు తగిన శాస్తి జరగాలి. ముందు పంది కుక్కులు ఇంట్లోంచి బయటికి పోవాలి. ఇంకా అలాగే నిలబడున్నారే? వేణు, ప్లీజ్ డోంట్ బి హేస్టీ. అవును, తొందరకూడదు. నా బ్రతుకులో చిచ్చు పెట్టిన నీచులు, నీల నిండు ప్రాణాన్ని పలికున్న రాక్షసులు, నడవండి బయటికి. 10 లెక్క పెట్టేలోగా బయటకు నడిచారా సరే, లేదా నీల ప్రాణానికి మీ అందరి ప్రాణాలు బలి తీసుకుంటారు. కదండి. 1 2 3, అది కాదు నాయనా, 4 వేణు, 5 6 7
8 9 మతి భ్రమం కలిగి ఇట్స్ ఎ మెంటల్ షాక్. సుబ్రావ్, ఈ రోగికి మందు కంటే మనశ్శాంతి చాలా అవసరం. రోగి కలవరించినప్పుడు ఏమీ కంగారు పడకుండా పసిపిల్లవాడిని బుజ్జగించినట్లు లాలించాలి. అతని ముందు ఎవరూ కన్నీరు కార్చకూడదు. మనస్తత్వం బాగా తెలిసిన నర్సు ఎవరైనా అతని దగ్గర ఉండడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ అతని మనస్సు ఆందోళనకు అలజడికి గురి కాకూడదు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఎక్సైట్మెంట్. సమర్థుల నర్సుని మీరు రికమెండ్ చేయండి. ఐ షల్ ట్రై టు ఫైండ్ సమ్. వాడెవడో ఎత్తుపోతుంటే నువ్వు గట్టిగా అరవద్దమ్మా. వేణు ప్లీజ్ పడుకో నాయనా, పడుకో. అమ్మా నేలొచ్చిందమ్మా. నువ్వు నిద్రపోతే వస్తుంది నాయన. నిద్రపోతే వస్తుంది, నిద్రపోతే వస్తుంది. బాబు బాబు వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. కారు కోసం బాబు చూస్తూ ఉంటాడు. అలానే తీసుకొస్తాగా, పడుకో. ప్లీజ్ మీరు పడుకోండి, మీకు పుణ్యం ఉంటుంది. మా బాబుని తీసుకురా తల్లి. అలాగే నేను తీసుకొస్తానుగా, మీరు పడుకోండి. బాబు బాబు డాక్టర్ గారు, అకస్మాత్తుగా 10 ఏళ్ల కొడుకు పోయాడు. అప్పటి నుంచి ఇది స్థితి. అస్తమానం బాబు బాబు అని పలవరిస్తూ ఉంటుంది. అర్థమైంది. సరిగ్గా ఇలాంటి కేసే హైదరాబాద్ లో చూసొచ్చాం. వేణుగోపాలరావు అని ఓ పెద్ద ఇంజనీర్. భార్య ఓ ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ షాక్తో అతను మంచం ఎక్కాడు. అహర్నిశలు నీలా నీలా అంటూ కలవరిస్తూ ఉంటాడు. దేశంలో ఉన్న పెద్ద డాక్టర్లంతా చూశారు. మంచం దగ్గరే కన్నీరు కారుస్తూ కూర్చున్న ముసలి తల్లిని పసిపాపను చూస్తే నాకెంతో జాలిసింది. అయితే డాక్టర్ గారు, వారికి నయం కాదంటారా? ఇది మానసికంగా వచ్చిన జబ్బు. రోగి మనస్తత్వాన్ని బాగా పరిశీలించి ఎంతో నేర్పుతూ చికిత్స చేయాలి. సారీ డాక్టర్, చేయి జారింది. ఇట్స్ ఆల్ రైట్. బాబు డాక్టర్ గారు, భయం లేదు. కొన్నాళ్ళు పరిసరాలు మార్చండి. మనసుకు పూర్తిగా విశ్రాంతి కావాలి. కొన్ని మందులు రాసిస్తాను. సిస్టర్ 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 ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తుంది? డాక్టర్ గారు, నీకు వచ్చిన కష్టం ఏమిటో నాతో చెప్పు. చెప్పమ్మా. డాక్టర్ గారు, వేణుగారిని ఎలాగైనా కాపాడండి. వేణుగారి అంటే ఆ హైదరాబాద్ ఇంజనీర్. అవునండి. వారు నీకేమవుతారు? ఆ నిర్భాగ్యురాలు నీల నేనే డాక్టర్ గారు. నువ్వు మరి ఆ రైలు ప్రమాదంలో? ఆ రైలు ప్రమాదంలో చిక్కుకుంది నా పెట్టె మాత్రం. ఆ దేవుడు మీ బేబీ రూపంలో వచ్చి నాకు రైలు ప్రమాదం తప్పించాడు. మా బేబీ రూపంలో బేబీ కనిపించడం లేదు. అనిపించడం రంగనాథం ఆ ప్లాట్ఫామ్ మీద ఉంటుందేమో చూడు. ఎవరోనమ్మా పుణ్యాపురాలు సమయానికి రాకుండా ఏదో మీరెవరో కానీ దేవతలాగా వచ్చి మా బేబీని కాపాడారమ్మా. మా మూలంగా పాపం మీకు రైలు దాటిపోయింది. ఈశ్వర లీల ఎంత విచిత్రమైంది. చెప్పుడు మాటలు విని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్తకి ఎంతో అపచారం చేశాను. నా వివేకం వల్ల ఇంత ఘోరం జరుగుతుందని నేను ఊహించలేకపోయాను. డాక్టర్ గారు, ఈ అనర్థానికి కారణం నేనే. డాక్టర్ గారు,
డాక్టర్ గారు నేను బతికిన నాడు మీకు బానిసగా పడి ఉంటాను. నా కోసం కాదు, దేవత లాంటి మా అత్తగారి కోసం, ఆ వంశం తెలియని నా పాప కోసమైనా మీరు వారిని రక్షించాలి డాక్టర్ గారు, రక్షించాలి. అతన్ని మామూలు మనిషిని చేయడం నా చేతుల్లో లేదు. డాక్టర్ గారు నీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లోనా? అవునమ్మా. చెప్పండి డాక్టర్ గారు. నేను పంపానని ఆ ఇంట్లో నర్సుగా ప్రవేశించు. పాత స్మృతులన్నీ పీడకలల్లా అతన్ని వేధిస్తున్నాయి. అవన్నీ కలలు కాదని నువ్వు రుజువు చెయ్యాలి. తనకు శాశ్వతంగా దూరం అయిపోయిందనుకున్న ప్రేమనీతి తనతోనే ఉందని క్రమక్రమంగా అతను గుర్తించేలా చెయ్యాలి. తప్పకుండా చేస్తాను డాక్టర్ గారు, సంతోషంగా చేస్తాను. చూడమ్మా, ఒక హెచ్చరిక. నువ్వు చేయబోతున్నది కత్తి మీద సాము. తొందరపడి ఆవేశంలో నీ అంతట నువ్వు బయటపడకూడదు. ఆ షాక్తో అతను ప్రాణానికి అపాయం రావచ్చు. వేణు తనంత తానుగా నిన్ను గుర్తించేంత వరకు నువ్వెవరో అతనికి ఎంత మాత్రం తెలియకూడదు. అతనికే కాదు, ఆ ఇంట్లో మరి ఎవరికి కూడా తెలియకూడదు. మీ పాపకు కూడా. జాగ్రత్త. అలాగే డాక్టర్ గారు. మే గాడ్ బ్లెస్ యు.